ఒక చిన్న పల్లెటూరులో ఒక పేద కుటుంబం నివసిస్తుంది. ఇన్ ఏ స్మాల్ విలేజ్ దేర్ లివ్డ్ ఏ పూర్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు సీను. ఇన్ దట్ ఫ్యామిలీ దేర్ వాస్ ఏ యంగ్ బాయ్ నేమ్డ్ శ్రీను. శ్రీను చాలా తెలివైనవాడు, కానీ చాలా పేదవాడు. శ్రీను వాస్ వెరీ ఇంటెలిజెంట్ బట్ వెరీ పూర్. అతని తల్లిదండ్రులు రోజు కష్టపడి పనిచేసినా కూడా వారికి తగినంత ఆదాయం రాకపోవడంతో వారు జీవితం చాలా కష్టంగా ఉండేది. Although his parents worked hard every day, they did not have enough income, so their life was very difficult. ఒకరోజు సీను పాఠశాల నుండి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పాత బంగారు నాణెం కనిపించింది. One day, while Sinu was returning home from school, he saw one old gold coin on the side of the road. సీను చాలా ఆశ్చర్యపోయాడు. అతని మనసులో చాలా ఆలోచనలు వచ్చాయి. శ్రీను వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. మెనీ థాట్స్ కేమ్ టు హిస్ మైండ్. ఆ డబ్బుతో తన తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు, తనకు కావాల్సిన పుస్తకాలు కొనవచ్చు, తనకు కావాల్సిన వస్తువులు కొనవచ్చు. He could use that money to help his parents, buy the books he wanted and buy the things he wanted. కానీ శ్రీను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆ డబ్బును తీసుకోకుండా దానిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. బట్ శ్రీను మేడ్ ఏ డిసిషన్. హీ డిడ్ నాట్ టేక్ ద మనీ బట్ టుక్ ఇట్ టు ద పోలీస్ స్టేషన్. పోలీసులు సీను యొక్క నిజాయితీని చూసి చాలా ఆశ్చర్యపోయారు. వారు సీనుకు బహుమతి ఇచ్చి అతనిని అభినందించారు. ద పోలీస్ వర్ వెరీ సర్ప్రైజ్డ్ టు సీ సీనుస్ honesty. They rewarded Srinu and congratulate him. Moral of the story: honesty is the best policy. It always pays to be honest. This story teach you young students the importance of honesty and how it can lead to good things in life. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు నివసించేవాడు. అతని పేరు రవి. ఇన్ ఏ స్మాల్ విలేజ్ దెర్ లివ్డ్ ఏ యంగ్ బాయ్ నేమ్డ్ రవి. రవి చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతను అంధుడు. రవి వాస్ వెరీ ఇంటెలిజెంట్ ఫ్రమ్ యంగ్ ఏజ్, బట్ హీ హ్యాడ్ మేజర్ ప్రాబ్లమ్. హీ వాస్ బ్లైండ్. రవి చాలా బాధపడేవాడు. తన స్నేహితులు ఆడుకున్నట్లు చూసి అతను కూడా ఆడుకోవాలని కోరుకునేవాడు. రవి ఫెల్ట్ వెరీ సాడ్. హీ వాంటెడ్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్, కానీ అతనికి ఏమీ కనిపించకపోవడం వల్ల అతను ఆడలేకపోయాడు. బట్ హీ కుడెంట్ బికాజ్ హీ కుడెంట్ సీ ఎనీథింగ్. రవి తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించేవారు. వారు రవికి పాఠాలు చెప్పేవారు. Ravi's parents were very encouraging. They taught Ravi lessons. వారు రవికి అన్ని విషయాలు వివరించేవారు. రవి చాలా తెలివైనవాడు కాబట్టి అతను త్వరగా నేర్చుకునేవాడు. They explained everything to him. Since Ravi was very intelligent, he learned quickly. రవికి సంగీతం అంటే చాలా ఇష్టం. అతను తన తండ్రి నుంచి వీణ వాయించడం నేర్చుకున్నాడు. రవి లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. హీ లెర్న్ టు ప్లే ద వీణా ఫ్రమ్ హిస్ ఫాదర్. రవి చాలా కష్టపడి వీణ వాయించడం నేర్చుకున్నాడు. రవి ప్రాక్టీస్డ్ వెరీ హార్డ్ టు లెర్న్ టు ప్లే ద వీణా. అతను తన వేళ్లతో తీగను తాకి అందమైన ధ్వనులను సృష్టించేవాడు. He touched the strings with his fingers and created beautiful sounds. రవి తన సంగీతంతో అందరినీ ఆకట్టుకున్నాడు. రవి ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ విత్ హిస్ మ్యూజిక్. అతను గ్రామంలోని అన్ని వేడుకలలో సంగీతం వాయించేవాడు. He played music at all the festivals in the village. అతని సంగీతం అందరినీ మంత్రముగ్ధుని చేసేది. His music mesmerized everyone.
రవి తన సంగీతంతో అనేక పురస్కారాలు గెలుచుకున్నాడు. రవి వోన్ మెనీ అవార్డ్స్ ఫర్ హిస్ మ్యూజిక్. అతను తన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. హీ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ హిస్ విలేజ్. అతను అందరికీ ప్రేరణగా నిలిచాడు. హీ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. రవి కథ అందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. రవిస్ స్టోరీ గివ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ టు ఎవ్రీవన్. అది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ధైర్యం కోల్పోకూడదు. దట్ ఈస్ వన్ షుడ్ నాట్ లూజ్ కరేజ్ ఇన్ దోస్ ఫేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఒక గ్రామంలో ఒక పాలమ్మాయి ప్రతిరోజు పాలను గ్రామం మొత్తం అమ్ముకునేది. ఇన్ ఏ విలేజ్ ఏ మిల్క్ మేడ్ యూస్ టు సేల్ మిల్క్ టు ది ఎంటైర్ విలేజ్ ఎవ్రీ డే. ఆమె పాలను ఒక పెద్ద మట్టి కుండలో తీసుకెళ్ళేది. షీ క్యారీడ్ ద మిల్క్ ఇన్ ఏ లార్జ్ ఎర్తెన్ పాట్. ఒకరోజు ఆమె తొందరపడి వెళ్తుండగా కుండ ఒక రాతికి తగిలి పగిలిపోయింది. వన్ డే వైల్ షీ వాజ్ హర్రీయింగ్ ద పాట్ హిట్ ఏ రాక్ అండ్ బ్రోకెన్. పాలు అన్నీ నేల మీద పడ్డాయి. పాలమ్మాయి చాలా బాధపడింది. ఆల్ ద మిల్క్ స్పాయిల్డ్ ఆన్ ద గ్రౌండ్. ద మిల్క్ మేడ్ వాస్ వెరీ సాడ్. ఆమె ఏమి చేయాలో తెలియక ఏడుస్తోంది. షీ వాస్ క్రయింగ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. అప్పుడు ఒక వృద్ధుడు ఆమె వద్దకు వచ్చి, ఏడుస్తున్నావు ఎందుకు? నీ చేతుల్లో ఇంకా ఏముంది అని అడిగాడు. దెన్ అన్ ఓల్డ్ మ్యాన్ కమ్ టు హర్ అండ్ ఆస్క్డ్, వై ఆర్ యు క్రయింగ్? వాట్ ఎయిల్స్ ఇన్ యువర్ హ్యాండ్? పాలమ్మాయి తన చేతుల్లో ఖాళీ కుండ మాత్రమే ఉందని చెప్పింది. The milkmaid said that she only had that empty pot in her hand. వృద్ధుడు నవ్వి, ఆ ఖాళీ కుండలోనే నీ భవిష్యత్తు ఉంది. దానిని శుభ్రం చేసి తిరిగి పాలు నింపు. The old man smiled and said, your future in that empty pot. Clean it and fill it with milk again. నీ జీవితం కూడా అలాగే. నీకు ఎదురైన అవరోధాలను అధిగమించి తిరిగి ప్రయత్నించాలి. యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో ద సేమ్. యు మస్ట్ ఓవర్కమ్ ద అబ్స్ట్రాకిల్ యు ఫేస్డ్ అండ్ ట్రై అగైన్. విజయం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పాడు. విక్టరీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పాలమ్మాయి ఆ మాటలను గుర్తుంచుకుంది. ద మిల్క్ మేడ్ రిమెంబర్ దోస్ వర్డ్స్. ఆమె కుండను శుభ్రం చేసి తిరిగి పాలు నింపి ధైర్యంగా ముందుకు సాగింది. షీ క్లీన్డ్ ద పాట్, ఫిల్డ్ ఇట్ విత్ మిల్క్ అగైన్ అండ్ మూవ్డ్ ఫార్వర్డ్ బ్రేవ్లీ. ఆమె కష్టపడి పనిచేసి చివరికి గ్రామంలోనే మంచి పాలమ్మాయిగా పేరు తెచ్చుకుంది. షీ వర్క్డ్ హార్డ్ అండ్ ఫైనల్లీ బికమ్ నోన్ యాజ్ ద బెస్ట్ మిల్క్ మేడ్ ఇన్ ది విలేజ్. Moral: don't let setbacks discourage you. Learn from your mistakes, overcome obstacles, and strive for your goals. లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ మోరల్ స్టోరీస్. ఒక చిన్న విత్తనం భూమిలో పాతపెట్టబడింది. అది చాలా చిన్నది, బలహీనంగా ఉంది. ఏ టైనీ సీడ్ వాస్ ప్లాంటెడ్ ఇన్ ద గ్రౌండ్. ఇట్ వాస్ వెరీ స్మాల్ అండ్ వీక్. నేను ఎప్పుడు పెద్దగా ఉండలేను, నేను ఎప్పుడు పెద్దగా చెట్టుగా మారలేను అని అనుకుంది. ఐ కెన్ నెవర్ గ్రో బిగ్, ఐ కెన్ నెవర్ బికమ్ ఏ బిగ్ ట్రీ, ఇట్ థాట్. అప్పుడు ఒక తెలివైన పురుగు విత్తనానికి చెప్పింది, నీలో ఉన్న శక్తిని చూడండి. దెన్ ఏ వైజ్ వామ్ టోల్డ్ ద సీడ్, లుక్ ఎట్ దట్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. మీరు పెద్దగా పెరిగి గాలిలో ఎత్తైన శాఖలను కలిగి ఉంటారు. మీరు పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిస్తారు. విత్తనం ఆ మాటలను నమ్మలేదు. యు విల్ గ్రో టాల్ అండ్ హ్యావ్ బ్రాంచెస్ హై ఇన్ ద ఎయిర్. యు విల్ బీ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ గివ్ షేడ్ టు చిల్డ్రన్. ద సీడ్ డిడ్ నాట్ బిలీవ్ దోస్ వర్డ్స్. కానీ అది కష్టపడి పెరిగింది. అది మొలకెత్తి చిన్న మొక్కగా మారింది. బట్ ఇట్ ట్రైడ్ హార్డ్ టు గ్రో.
ఇట్ స్పౌటెడ్ అండ్ బికమ్ ఏ స్మాల్ ప్లాంట్. అది ఎక్కువ నీరు తాగింది, ఎక్కువ సూర్యరశ్మిని పీల్చుకుంది. ఇట్ డ్రంక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ అబ్జర్వ్డ్ లాట్స్ ఆఫ్ సన్లైట్. సంవత్సరాలు గడిచాయి. చిన్న విత్తనం ఒక గొప్ప చెట్టుగా మారింది. ఇయర్స్ పాస్డ్. ద టైనీ సీడ్ గ్రో ఇంటూ ఏ మెగ్నిఫిసెంట్ ట్రీ. అది పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిచ్చింది. ఇట్ ప్రొవైడ్ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ షేడ్ ఫర్ చిల్డ్రన్. విత్తనం తనలో ఎంతో శక్తి ఉందో తెలుసుకుంది. ద సీడ్ రియలైజ్డ్ హౌ మచ్ పవర్ ఇట్ హ్యాడ్ వితిన్. మోరల్ ఆఫ్ ద స్టోరీ: బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ లైక్ ద సీడ్, ఎవ్రీ వన్ హ్యాస్ దట్ పొటెన్షియల్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. ఒక నెమలి తన వేగాన్ని గురించి అతిగా అహంకరించుకుంది. A peacock was very proud of its speed. అది ఒక తాబేలుతో పరుగు పందెం వేసింది. ఇట్ ఛాలెంజ్డ్ ఏ tortoise టు ఏ రేస్. తన వేగాన్ని ప్రదర్శించడానికి తొందరగా పరిగెత్తింది. టు షో ఆఫ్ ఇట్స్ స్పీడ్ దే హ్యాడ్ రన్ వెరీ ఫాస్ట్. అది అలసిపోయే వరకు పరిగెత్తింది. ఇట్ రన్ అంటిల్ ఇట్ గాట్ టైర్డ్. అప్పుడు అది ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించుకుంది. దెన్ ఇట్ డిసైడెడ్ టు రెస్ట్ అండర్ ఏ ట్రీ. తాబేలు నన్ను ఎప్పుడు అందుకోలేదు అని అనుకుంది. ద tortoise will never catch me, it thought. కానీ తాబేలు నెమ్మదిగా ఓపికగా పరిగెడుతూనే ఉంది. బట్ ద tortoise kept running slowly and steadily. అది విరమించలేదు. చివరకు తాబేలు గమ్యాన్ని చేరుకుంది. ఇట్ డిడ్ నాట్ స్టాప్. ఫైనల్లీ ద tortoise రీచ్డ్ ద డెస్టినేషన్. నెమలి నిద్ర లేచి పరిగెత్తింది. ద హియర్ వేక్ అప్ అండ్ రన్. కానీ అది తాబేలును అందుకోలేకపోయింది. బట్ ఇట్ కుడ్ నాట్ క్యాచ్ అప్ ద tortoise.